పురుషులు మరియు స్త్రీలు. మరి ఈ పురుషులు కానీ స్త్రీలు కానీ పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు ఇది మీకు కొంచెం అవగాహన అనేది తెలిపిస్తానమ్మా. చాలా సందర్భాల్లో ఈ మధ్య క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్లో చూసుకుంటే కంపారిటివ్గా అడుగుతున్నాడు కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అన్నాను అంటే నెక్స్ట్ మనకి వర్క్ పార్టిసిపేషన్ రేట్ అనేది కూడా వస్తుంది. ఎంతమంది శ్రామికులు ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నమవుతున్నారని చెప్పేసి ఏదైనా తీసుకోండి, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తీసుకోండి, వర్క్ పార్టిసిపేషన్ రేట్ తీసుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్త్రీలు ఓకేనమ్మా, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ యొక్క స్త్రీలు ఎవరైతున్నారో మహిళలు ఎవరైతున్నారో ఓకేనమ్మా, సో అత్యధికంగా ఉంటారు. అండ్ ఏదైతే మనం చెప్పుకున్నా వెన్ కంపేర్డ్ విత్ వాట్ ఇండియాతో కంపేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేయండి, మహిళలు ఎవరైతున్నారో ఫిమేల్ ఎవరైతున్నారో స్త్రీలు ఎవరైతున్నారో తెలంగాణలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 50.4% ఉంది. అదే ఇండియా అఖిల భారత స్థాయిలో చూసుకుంటే 40%, 39.8. అంటే ఇందాక మీకు చూపించిన ఏదైతే తెలంగాణలో చూసుకుంటే స్త్రీలు అనేది అత్యధికంగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ ఆల్ ఇండియా. సో ఏదైతే మహిళలు ఎవరైతున్నారో స్త్రీలు ఎవరైతున్నారో ఇక జాతీయ స్థాయిలో వీళ్ళ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది తక్కువగా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం టిప్స్ అండ్ ట్రిక్స్లో గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, స్త్రీలు గ్రామీణ ప్రాంతంలో అయినా సరే, ఏ ప్రాంతం గ్రామీణ ప్రాంతంలో అయినా సరే స్త్రీలు అత్యధికంగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పట్టణ ప్రాంతాల్లో అయినా సరే, ఏ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అయినా సరే వాళ్ళ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది తెలంగాణ రాష్ట్రాన్ని డామినేషన్ ఆధిపత్యం అనేది చలాయిస్తుంది వెన్ కంపేర్డ్ విత్ స్త్రీలు జాతీయతను కంపేర్ చేస్తే. ఇది నెంబర్ 1. నెంబర్ 2, పురుషులు ఎవరైతున్నారో, స్త్రీలు అయిపోయింది, నెక్స్ట్ 1 పురుషులు ఎవరైతే ఉన్నారో. సో పురుషులలో చూసుకుంటే ఎప్పుడు కూడా తెలంగాణకి సంబంధించిన మన రాష్ట్రానికి సంబంధించిన ఆ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎప్పుడు కూడా తక్కువనే ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ జాతీయ. సో ఈ రెండు కూడా కొంచెం బండ గుర్తులు పెట్టుకోండి. జాతీయ స్థాయి ఏదైతే ఉందో ఆ జాతీయ పురుషులకి సంబంధించిన ఏదైతే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో ఓకేనా. సో పురుషుల విషయంలో మాత్రం మన రాష్ట్రంలో అల్ప స్థాయిలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఆర్థిక కార్యకలాపాల్లో పర్సంటేజ్ అనేది అఖిల భారత స్థాయితో పోలిస్తే జాతీయ స్థాయితో పోలిస్తే అల్పంగా ఉందన్న సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ మనకు తెలుస్తుంది.